సింహగ్రావక్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షాలోక్ష నరసింహ విస్తృత విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంకరధర చక్రధర జ్వాలాకేశర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంస విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్పరం. పాప చాలా అదృష్టవంతురాలు రాజా గారు. భగవంతుని శిరస్సు మీద ఉన్న పుష్పం తనంతట తానుగా హారం మీద పడింది. ఆయన ఆశీర్వచనాలు లభించింది. పోన్లేండి పూజారి గారు, చిన్నప్పుడే తల్లిదండ్రి పోయారు. నేనెంతకాలం ఉంటానో తెలియదు. ఆ స్వామి దయతోనైనా. అదేంటి మామగారు, మీరు పోతే మేము లేవు. మరే మీరు బెంగెట్టుకోకుండా హాయిగా కన్ను మూసేయండి, మేము ఉన్నాం కదా. రామ అవే మాటలయ్యా. తప్పన్నానండి. మీరు వేయండి. అలాగే అమ్మా, ఈ హారం స్వామివారి హారం. ఇదే నీకు గొప్ప రాజకుమారుడు లాంటి భర్తను తెచ్చిపెడుతుంది. రాజకుమారుడంటే ఎలా ఉంటాడు తాతయ్య? రాజకుమారుడంటే దగదగా మెరిసే బట్టలేసుకుని అందంగా టీవీగా ఉంటాడు. అతను ముందొస్తూ ఉంటే వెనక జనం రాజుగారికి జై అని జయజయలు కొడుతుంటారు. పట్టుకోండా దొంగనాయాల్ని! రెక్కల గుర్రం మీద ఎగురుకుంటూ వచ్చి నిన్నమాంతంగా తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు రా దొంగనాయలు. ఎక్కడండి? తప్పించుకున్నాడు రా దొంగనాయలు. ఆయన్ని వాళ్ళు వదిలేయడానికి వీల్లేదు. ఎలాగైనా పట్టుకోవాలా, కుమ్మియాల. నీ పేరేంటి? రాజా. నా పేరు మహి. నీకేమంటే ఇష్టం? డబ్బులు. డబ్బులా? మరి నీకేమి ఇష్టం? నాకు ఐస్ క్రీమ్ ఇష్టం. ఐస్ క్రీమా? తెచ్చిపెట్టనా? ఇదిగో ఇక్కడ ఉండు. 10 రూపాయలు. 10 దోశలకి 10 రూపాయలా? ఇంకా పట్రా. అడుగురా దొంగేదో, అక్కడ ఉన్నాడు. దొరికాడు దొంగేదో. ఏంటంత లేవు నీ దొంగతనాలు కావాల్సి వచ్చారా? రే మళ్ళీ పక్కన ఆటను పొమ్మండి. నువ్వు దొంగవా? అవును. ఐస్ క్రీమ్ 11 రూపాయలు అన్నారు, కానీ నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. అందుకనే లైఫ్లో ఫస్ట్ టైం రూపాయి దొంగతనం చేశాను. ఇక్కడ ఉందిరా. అమ్మ మహి. తాతయ్య, ఏమైపోయావురా? తనతో ఆడుకుంటున్నాను తాతయ్య. చెప్పెళ్ళద్దు, ఎంత కంగారు పడ్డాం మేము. పద. మినిమం 1000 రూపాయలు, తక్కువైతే బేరం మర్చిపో. ఫాస్ట్ ఫాస్ట్. ఏంటి బాబు, సత్తు పిల్లకు 1000 రూపాయలా? సత్తు పిల్ల లేకపోతే బంగారం అనుకున్నావా? వెళ్ళలా. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీ మీద. 1000 రూపాయలు వస్తే లైఫ్లో సెటిల్ అయిపోదాం అనుకున్నాను. నిన్ను